2 వారాలైంది. మీడియా ఇంపేషెంట్ గా ఉంది. సార్, ఈ కేసుని ఎన్ఐకి హ్యాండ్ ఓవర్ చేద్దామా? Who is the best we have? విజయ్ వర్మ. అరెస్ట్ చేసుకోండి సార్. అరెస్ట్ చేసుకోండి సార్. ఆల్సో నోన్ యాజ్ వైల్డ్ డాగ్. మీ డిపార్ట్మెంట్కి మీడియాకి వైల్డ్ డాగ్ అయి ఉండొచ్చు, నాకు కాదు. ఇంకో బ్లాస్ట్ జరగకముందే వాడిని పట్టుకోవాలి. Now the question is, who is he? పాకిస్తాన్ నుంచి కాల్ వచ్చింది. రియాజ్ భాయ్ చేశాడు. ఏంట్రా ఒక్కడే అబ్బకు కుట్టారా? ఇక్కడ వాడి పేరు డాక్టర్ యూసఫ్, రిలీజియస్ ప్రీచర్. ఇప్పుడు ఐఎస్ఐ ప్రొటెక్షన్ లో ఉన్నాడు. వాడి వరకు వెళ్ళడం అంత ఈజీ కాదు. రిస్క్ తీసుకుంటున్నాం ఏమంత. వారు దేశం కోసం ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు. I want them dead or alive. ఒకడు మన దేశంలో 100 మంది అమాయకుల్ని చంపి మీరేమీ చేయలేరు అంటే ఐఎమ్ నాట్ ఓకే విత్ దట్. ఏం చేస్తారా ఇండియాకి తీసుకెళ్ళి? వారానికి 2 సార్లు బిర్యానీ, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, కుక్కల్లా కాపలాగా ఉంటారు. మాదర్ చోత్. రిపీట్. ఎంతమంది ఉన్నారు? ఏదో పెద్దగా ప్లాన్ చేశారని నాకు తెలుసు. ఎక్కడ, ఎప్పుడు, టార్గెట్స్ ఏంటి? ఎంతమంది ఉన్నారు? ఆర్డీఎక్సా, C4 హ్యూమన్ బాంబ్లా? बोल साले बोल. అలీ వీడికి జెడ్ సెక్యూరిటీ పెట్టి వైల్డ్ డాగ్ చెప్పాడా? లేదు సార్. ఇందాక నుంచి ఇంట్రోగేట్ చేస్తున్నారు. గన్లో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయి తెలుసు కదా? 13 బుల్లెట్లు. 13 బుల్లెట్లు ఉన్నాయి. 12 మిగులుతాయని చెప్పు. హాఫ్ అన్ అవర్లో గెట్ ఇన్ రెడీ. ఓకే, గెట్ ఇన్ రెడీ. విన్నావురా? హాఫ్ అన్ అవర్ ఉంది. Arya, you get the information? Got in a little bit. We still are working on the other case as well. So if this works for you, I will try to do more. వాడు ఏం మాట్లాడట్లేదు. హాఫ్ అన్ అవర్లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇన్ఫర్మేషన్, వాడు ఎక్కడ ఉంటాడు అన్నీ నాకు అవసరం. జస్ట్ డూ ఇట్ ఇన్ హాఫ్ అన్ అవర్. ఓకే? This is NIA, ladies and gentlemen. ఒక దేశాన్ని కాపాడే ఒక రక్షణ వ్యవస్థ ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో కనిపించదు, కానీ ఈ డేర్ డెవిల్స్ ప్రతి నిత్యం మనం అందరం ప్రశాంతంగా చల్లగా ఇంట్లో కూర్చునేటప్పుడు కాపాడే బాధ్యత వాళ్ళ భుజాలు వేసుకున్నారు. ఎన్ఐఏ అంటే ఏంటి? ఎన్ఐఏ ఎక్కడ ఉంటుంది? ఆ ఎన్ఐఏ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది? నేను నేరుగా వైల్డ్ డాగ్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోబోతున్నాను. హియర్ ఇస్ మిస్టర్ విజయ్ వర్మ ఆకా వైల్డ్ డాగ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, యూ వాంట్ టు నో మోర్ అబౌట్ ఎన్ఐఏ? మామూలుగా అయితే ఇలా ఎన్ఐఏ ఆఫీసుల్లోకి వచ్చేసి నేరుగా నాకు ఎన్ఐఏ గురించి చెప్పండి అంటే ఎన్ఐఏ కనిపించకపోవచ్చు. ఇలాంటి ఆఫీసర్స్ ఈ ఆఫీసరే అని చెప్తే మీరెవరూ నమ్మకపోవచ్చు.
అసలైన శక్తి అసలైన ధైర్యం వీళ్ళ గుండెల్లో ఉంటుంది, కనిపించకుండా అదృశ్య శక్తుల్లో పనిచేస్తారు. సో క్యాన్ వి నో మోర్ అబౌట్ ఎన్ఐఏ? షూర్ జాన్సన్. ఎన్ఐఏ గురించి తెలవాలా? ఈజీగా చెప్పేస్తాను. ఎస్, వాచ్ దిస్ వీడియో. బిగ్ బాస్ తర్వాత మారిపోయారు సార్ మీరు. ఒకడు మన దేశంలో 100 మంది అమాయకుల్ని చంపి మీరేమీ చేయలేరు అంటే ఐఎమ్ నాట్ ఓకే విత్ దట్. సార్ 2 వారాలైంది. మీడియా ఇంపేషెంట్గా ఉంది. సార్ ఈ కేసుని ఎన్ఐఏకి హ్యాండ్ ఓవర్ చేద్దామా? ఎన్ఐఏ Fantastic. So let's welcome the team Wild Dog, who's going to represent and tell us the story of NIA. First time, bold story and a true story. Let me welcome Wild Dog, Vijay Verma and his Daredevil team onto the stage. మామూలు విషయం కాదండి, ఒక నిజమైన కథని తెరకెక్కించడం. ఐ షూర్ సల్మాన్ గారు, ఐ కంగ్రాచులేట్ యూ టు హ్యావ్ టేకింగ్ అప్ దిస్ హ్యూమంగస్ టాస్క్. ఎందుకంటే ఇది ఈజీ కాదండి. మామూలుగా సినిమాలు చేసేయచ్చు, అందంగా చూపించేసేయచ్చు, కానీ ఒక నిజమైన కథని నిజమైన శక్తుల్లాగా ఉండి పోరాడే ధైర్యంతో మీరు ఈ కథను ఒప్పుకున్నందుకు కంగ్రాచులేషన్స్. బట్ ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ ద టీమ్. వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారే, కానీ వీళ్ళందరినీ మీరు ఒక పద్ధతి, ఒక ఏదైనా ఒక తీరులో సెలెక్ట్ చేసుకుని ఉంటారా అనుకుంటున్నాను నేను. నేనే చెప్పేస్తా. ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యువర్ టీమ్. సో లెట్ మీ స్టార్ట్ విత్ దిస్ హ్యాండ్సమ్ మ్యాన్ హియర్, Ali Reza. I want to know more about him. Can we have a video on Ali Reza? Hi, this is Ali Reza. So that is Ali Reza, as Ali Reza. Ali Rezaని మేము ఒక రకంగా చూసాం నాగ్ సార్. మీరు తెరపై వైల్డ్ డాగ్లో ఇంకో రకంగా చూపించబోతున్నారు. బట్ ఐ వాంట్ యూ టు టెల్ us something more about Ali Reza. యాక్చువల్లీ అలీని నేను బిగ్ బాస్ సీజన్ 3లో కలిసాను. అండ్ అలీని ద వే హీ ఇంటరాక్టెడ్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్, అక్కడ అంతా చూసి అప్పుడే సాల్మన్ ఒక పర్టికులర్ ఈ టైప్ ఆఫ్ రోల్ కోసం వెతుకుతున్నాడు. అండ్ సాల్మన్కి చెప్పాను అలీ మైట్ సూట్ ద రోల్ అని. అండ్ అప్పుడు కూడా అనుకున్నాం ఇతను తొందరగా ఎలిమినేట్ అయిపోతే బయట వాడుకోవచ్చు అని. సో అలాగే అలీ కేమ్ అవుట్. అండ్ అలీ ఈజ్ నాట్ ఓన్లీ అ బిగ్ బాస్ కంటెస్టెంట్. ఇరాన్ నుంచి వచ్చారు కదా మీరు, మీ ఫ్యామిలీ? మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కమ్ ఫ్రమ్ ఇరాన్. మా గ్రాండ్ ఫాదర్ బాంబేలో సెటిల్ అయ్యి, మా ఫాదర్ బాంబేలో పుట్టి, మా ఫాదర్ అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి బిజినెస్ పెట్టి, నేను హైదరాబాద్లో పుట్టి. సో అలీ కేమ్ టు హైదరాబాద్, అలా వచ్చాడు. ఇక్కడ చక్కటి హోటల్స్ కూడా ఉన్నాయి, ఇక్కడే కాదు రెస్టారెంట్స్ ఈవెన్ ఇన్ బాంబేలో ఉన్నాయి. బట్ ఆయన ప్యాషన్ ఇస్ యాక్టింగ్.
అండ్ సినిమాల్లో చేయాలని ఇట్స్ యువర్ అంబిషన్, ఐ నో. Thank you so much, sir, for making my dream come true. సో దట్ ఈస్ Ali Raza for you. All right. So much, sir. ఫెంటాస్టిక్. డేర్ డెవిల్ టీంలో నెక్స్ట్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను, ప్రదీప్. సో ప్రదీప్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు ఏవి చూసేద్దామా? నా పేరు హశ్వంత్. What a kick that was. Kick starting his career. That is Hashwant Taka Pradeep. అండ్ నాకు నిజంగా మా టీమ్ మెంబర్స్ పేర్లు తెలియవు, ఇప్పుడే తెలుస్తుంది. ప్రదీప్ అని అది మర్చిపోతూ ఉంటాను, ఎందుకంటే అతన్ని హశ్వంత్గానే పిలిచాను సినిమా అంతా. అండ్ ప్రదీప్ యాక్చువల్లీ ఇతనికి ఒక స్టోరీ ఉంది. F45 అనే మీరు ఒక జిమ్ విని ఉంటారు, ఇండియాలో ఉన్నది. అండ్ ఆ ఇండియాని తీసుకొస్తానికి కారణం ప్రదీపే. F45 is a very successful gym in this thing. But his ambition is to act and become an actor. And Pradeep atla Wild Dog lo vachadu, Solomon selected him, and he's done a fantastic job. So I should say fit for the role. Yes, fit for the role. Fit for the role. Yes, that is Pradeep. Next in line, the Daredevils team is Prakash. So Prakash, ఏవి చూసేద్దాం ముందు? Okay, ma'am. Hi, this is Rudra Rao. ఏమి నవ్వు బాబు? You tell about yourself. I know a little bit. Would love to, sir. Yes. So, I've been into acting for a decent amount of time. It's been nearly 20 years now, and I've primarily learned martial arts since a very young age. So it's around 35 years since I've been practicing different forms of martial arts: acrobatics, gymnastics, and parkour. Martial arts has to be, it's my passion. And while I was a kid, I saw Bruce Lee, and like every other kid wanted to be like him. Yeah. Feel incredibly blessed to be a part of such an epic film and to share the screen space with the legendary Nagarjun sir, to play a character who is so true to life. These are the unsung heroes, and we need to felicitate them. We need to bow down our heads with gratitude, because it's them who are making us feel safe, and we are here because of them and their sacrifices. So thank you so much. Well said. Well said. Wonderful, Rudra. సార్ మాటలతో వదలద్దు సార్, ఓ 2 పంచులు ఇప్పిద్దాం. 2 పంచులు ఇప్పిద్దాం. రండి బాబు. మనం ఏదో పంచులు అనుకుంటే వీళ్ళు కిక్కలకి రెడీ అయినట్టున్నారు. కొంచెం దూరంగా ఉండడం బెటర్ ఏమో. Let me count. With you. నెత్తి బాగా It's only one take. Thanks. No pressure. Fantastic. Thank you so much. Thank you. Well, వీళ్ళు నటులు మాత్రమే కాదండి, నటులకు మించిన ఇంకేదో ఒక పిచ్చి ఉంటే ఆ పిచ్చితోటి ఒక దేశభక్తి మాత్రమే కాదు, దేహదారుల్యం అన్నీ కలిపి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు అనమాట. నెక్స్ట్ లైన్ ఇస్ మయాంక్. మయాంక్, షుడ్ ఐ షో యువర్ ఏవి? ఎస్, హియర్స్ మయాంక్స్ ఏవి. Hi, this is Caleb Matthews. I want to know more about this man, because I also want to know. Yeah, because ఈయన వ్యక్తి చూడడానికి, అవతారానికి, ఆకారానికి చేయించిన క్యారెక్టర్ కి సంబంధం లేదు అనిపిస్తుంది. పాప అన్ని వచ్చి ఇక్కడే నేర్చుకున్నాడు. ఎనీవే
నాకు మయాంక్ అంటే గుర్తుకొస్తుంది. మేము మనాలిలో రొతాంగ్ పాస్లో ఉన్నప్పుడు మైనస్ డిగ్రీస్ -5 సంథింగ్ లైక్ దాట్. అండ్ మేమందరం థర్మల్స్ గిర్మల్స్ వేసుకుని తలకి ఒక 4 టోపీలు పెట్టాం. డైరెక్టర్ మాత్రం ఇది పెట్టినాం. సో ఐ డోంట్ నో హౌ వీ సర్వైవ్డ్. ఎలా సర్వైవ్ అయ్యాడో కూడా తెలియదు. ఎనీవే మయాంక్, యూఆర్ స్టాండప్ కమెడియన్. యా, బిఫోర్ అన్ యాక్టర్ యాక్చువల్గా ఆఫ్టర్ యాక్టింగ్ ఐ స్టార్టెడ్ స్టాండప్. ఆఫ్టర్ యాక్టింగ్ స్టాండప్ కమెడియన్ చేశాడు. సో లిటిల్ బిట్ ఆఫ్ యువర్ టాలెంట్ కెన్ యూ? యా, ఐల్ ట్రై. Okay, Mayank is a stand-up comedian. That doesn't mean that you guys have to stand. आवाज़ आ रही है बराबर? अगर हंसी नहीं आया तो भी हंस देना प्लीज़, ठीक है? तो मेरा नाम मयंक है, जैसे कि सर ने बताया, और मैं छत्तीसगढ़ से हूँ. छत्तीसगढ़ में एक छोटा सा शहर है राजनांदगांव, वहाँ से. और मैं बीच में मुंबई रहता था, और मैं मुंबई गया था काफ़ी यूनिक प्रोफेशन के लिए. पता नहीं आप लोगों ने सुना है कि नहीं, बहुत कम लोग उस चीज़ के लिए बॉम्बे जाते हैं. फॉर अ वेरी रेयर प्रोफेशन. मैं एक्टिंग करने गया था बॉम्बे, ठीक है? आई नो, वेरी रेयर, राइट? पर मेरे ज़्यादा बड़े सपने नहीं थे. मेरे को हीरो वीरो नहीं बनना था. छोटे शहर का आदमी, छोटे सपने. हीरो वीरो नहीं बनना था मेरे को CID का एक एपिसोड करना था बस. उसके बाद मैं घर चला जाता, अपना ही एपिसोड बार बार देख के खुश कि मम्मी देखो आपका बेटा चाकू लेके घूम रहा है. 8 सेकंड के लिए आया था, स्क्रीन में निकल लिया. पर काम नहीं मिला CID में. पर वहाँ कुछ तेलुगु दोस्त बन गए. वो लोग बोले कि ये कुछ तेलुगु फिल्म देखो, अच्छी रहती करके. मैं देखा, मैं बोला ये तो मैं हिंदी में देख चुका हूँ ये सब. बोले ओए ये सब पहले ओरिजिनल तेलुगु में बनी है, उसके बाद हिंदी में रीमेक हुआ है. मैं बोला तो उधर ही चलते हैं हैदराबाद, उधर ही काम करेंगे. तो हैदराबाद आया तो यहाँ पे देखा लोग बड़े प्यारे हैं, मस्त लोग हैं. बट एक चीज़ है, इन ट्रैफिक पीपल ऑफ हैदराबाद दे डोंट नो द डिफरेंस बिटवीन अ रेड लाइट एंड अ ग्रीन लाइट एंड कंप्लीटली अनअवेयर ऑफ अ येलो लाइट. ये क्या होता है यार? होगा GST, अपने को क्या लेना देना है. बट सर आई अप्रिशिएट वन थिंग, आई मीन आई रियली डू. People of Hyderabad never discriminate between a road and a footpath. Oh my. रोड में जगह नहीं तो फुटपाथ में गाड़ी चलाएंगे और हॉर्न बजाएंगे. कहाँ बीच में चल रहा? हट, मैं कहाँ जाऊँ, मैं मर जाऊँ यहाँ. I think yeah, that's. अगर लोग नहीं हंसे ना, गलती आपकी नहीं है, भाषा की है. It's okay. हाँ, पर श्याम सर इतने जोर से हंस दिए, Next time. खुश हो गया. శ్యామ్ సార్ ఆయనకు తెలుగు రాదు బాబు, అందుకని ఆయన హిందీలో నవ్వారు. తెలుగు నాకు కొంచెం వస్తుంది. ఇప్పుడు తెలుగులో చెప్తాడు, మీరు తెలుగులో నవ్వరా ప్లీజ్? తెలుగులో చెప్పంటావా? కాదు సార్, మా వాళ్ళు హిందీలో నవ్వితే అలా ఉంది సార్, ఇప్పుడు తెలుగులో నవ్వుతారు మా వాళ్ళు. తెలుగులో చెప్పు. ఏం చెప్పాలి నాకు తెలియదు. చూసారా, దానికి నవ్వేశారు. బట్ ఎనీవే మయాంక్ ఫ్రమ్ స్టాండర్డ్. బేసిక్గా మనోడు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు డిస్కవరీ ఛానల్ చూస్తున్నాడు. డిస్కవరీ ఛానల్ చూస్తున్నప్పుడు అక్కడ కోతిలు వీళ్ళందరూ ఆడుతున్నారు టీవీలో. వాళ్ళ వెనక నుంచి మమ్మీ తిరుగుతూ నెత్తి మీద కొట్టి, చూడరా కోతిలు కూడా టీవీలో వచ్చేసారు, నువ్వు ఎప్పుడు వస్తావు అని చెప్పాడు. Anyway, wonderful. Welcome once again. Let me congratulate the entire team, the makers of Wild Dog, for having the diverse participation and representation. ఒక సినిమా మెయిన్ స్ట్రీమ్గా చూసే అలవాటు ఉన్నటువంటి మన కళ్ళకి రకరకాల ఈ దేశంలో ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక మల్టిపుల్ ఒక టీమ్ని సెట్ చేయడం డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ వన్స్ అగైన్. అండ్ ఇందులో ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు చూసారా, అమ్మాయిలు కేవలం అందానికి కాదు, నిజమైన శక్తివంతులు అని రుజువు చేసే ప్రయత్నం చేశారు. ఈ డైవర్సిటీకి వన్స్ అగైన్ కంగ్రాచులేటింగ్ వైల్డ్ డాగ్ టీమ్. ఇప్పుడు మన అందమైన అమ్మాయి కాదు, టఫెస్ట్ గర్ల్ సయామి ఖేర్ ఏవి చూద్దాం. This is Arya Pandit. Huli Bidda. Let's welcome the tigress, Sami Khair. Thank you. So nice sir, మామూలుగా అందరూ అమ్మాయి అనగానే అందమనే Sami మాట్లాడతారు. Khair, Arya. ఇక్కడ అందరూ ఫిట్గానే కనపడుతున్నారు, మా అందరికన్నా ఫిట్ ఈ అమ్మాయి. యాక్చువల్లీ సామి ఖేర్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. వెరీ గుడ్ ఆర్డెంట్ క్రికెటర్. క్రికెట్ మీదనే ఒక పుస్తకం రాస్తుంది. అది కాకుండా షీ వాంట్స్ టు డూ ఒక ఐరన్ మ్యాన్ మ్యారథాన్ అని. సామి, ఇట్స్ 4 kilometers ఆఫ్ స్విమ్మింగ్. దాని తర్వాత 180 kilometers cycling and 42 kilometers of running. 40 kilometers, no stop, no rest.
She's competing, preparing for that. And What's that it is called? The Sami- Ironman marathon. Ironman marathon. And Sami Care, I'm very, నాకు తెలుసు డెఫినెట్గా చేస్తుందని. ఆ మధ్యన మేము మనాలిలో ఉన్నప్పుడు 2 రోజులు కనపడలేదు ఇక్కడ ఈ అమ్మాయి. ఎక్కడ ఉంది అంటే కొండల మీదకి ట్రెక్కింగ్ వెళ్ళింది సోలోగా. 2 days ఆ కొండల్లోనే ఉండి ఆ పైన మంచు కొండల్లో ఉండి వచ్చింది. సో full of energy, full of life. Sami, please, thank you for being in the film. And Thank if you, want sir. to It's say absolutely something, my pleasure. And I would just like to add is sir has said so many good things, but when you're shooting, you've shot 9 to 5 and then you see Nag sir in the gym, everyone feels energized to go and work. So films is my first love, but fitness and food is something I really enjoy. And thank you so much for inspiring people like us, and thank you for having me in this film. thank you. ఫెంటాస్టిక్. అందము దేవుడు తల్లిదండ్రుల నుంచి వచ్చేదండి. ఫిట్నెస్ ఎవరికి వాళ్ళు చేసుకోవాలి, అదే ఈ టీం చెప్తోంది. దిస్ ఈజ్ టీమ్ డేర్ డెవిల్స్, వైల్డ్ డాగ్స్, NIA's టీమ్. మా విజయ్ వర్మ గారి గురించి మేము ఏవీలు ఏమీ అక్కర్లేదు సార్. ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒక అన్నమయ్యగా, ఒక సాయిబాబాగా, ఒక మన్మధుడిగా, ఒక కింగ్గా ఎన్ని రకాల పాత్రలు ఇవ్వండి, ఆఖరికి మా వంశీ గారు చక్రాల కుర్చీలో కూర్చోబెట్టిన ఆ పాత్రకి ప్రాణం పోసేస్తారండి ఈయన కదా. ఎన్ని రకాల ఇప్పుడు కొండల్లోకి తీసుకెళ్ళి సాల్మన్ గారు అక్కడ ఆ మంచులో ఫ్రీజ్ చేసినా సరే ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చిన యాపిల్ పండులాగా అనిపించరండి బాబు. ఈయనతో వాళ్ళ పిల్లలే పోటీ పడలేకపోతున్నా అంటున్నారు. సో లెట్స్ టాక్. ఈరోజు గ్లామర్ గురించి, అందం గురించి ఎవరు మాట్లాడదు. లెట్స్ టాక్ ఓన్లీ అబౌట్ హౌ యూ హ్యావ్ మేనేజ్డ్ యువర్ ఫిట్నెస్. సో యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. అందరూ అందం సీక్రెట్లు అడుగుతారు సార్. ఇంత టీంని మెయింటైన్ చేయాలంటే, మీరు వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలంటే మీరేదో చేసి ఉంటారుగా. జస్ట్ ఎనర్జీ చాలు. కొత్త టీం, కొత్త ఎనర్జీ. సో బ్యూటిఫుల్. యా ఫెంటాస్టిక్. సార్కి ఇప్పుడు మైక్ అక్కర్లేదు సార్, మైక్ సార్కి ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు సార్ ఐ వుడ్ వాంట్ యూ టు, ఇప్పుడు ఇంకా మనం సినిమా మోడ్లోకి వెళ్ళిపోతున్నాను. NIA మోడ్ అయిపోయింది. NIA మోడ్ అయిపోయింది, మన రియల్ లైఫ్లోకి వచ్చేసి సినిమా మోడ్కి వెళ్దాం. Exactly, sir. I would want you to kindly sit along with the wonderful dignitaries that we have and all the National Film Award winners who have come and who we are going to felicitate on the stage in a while. Yes. టీమ్ మీరు ఇక్కడే ఉండాలి. మిమ్మల్ని అరే నాగ్ సార్ అంటే ఆయన పర్మిషన్ ఇచ్చామండి, మీకు ఎక్కడ పర్మిషన్ ఇచ్చారు? రండి. ఆల్ రైట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ మైక్లో మాట్లాడాలంటే జస్ట్ హోల్డ్ ది మైక్ ఫర్ మీ. This is Tea Time Presents Wild Dog Base Camp event powered by Big C, KLM Fashion Mall, associate sponsor Vijayta Supermarket. Our media partners are Brochil. Music is on Matinee Entertainment. You're watching this live on TV9, NTV, Shreyas Media YouTube channel, and this event is managed by Shreyas Media, South India's one and only movie promotional agency. So Matinee Entertainment tarapuna marokkasari మీ అందరికీ స్వాగతం పలుకుతూ వైల్డ్ డాగ్లో మా టీమ్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. Let me have beautiful Sayami first. Thank you so much. Yeah. I want you to speak. So for me, this film is extremely special. Like I just said, an opportunity to work with Nag sir, an opportunity for a girl to actually do so much action. My first film was Ray, which I did a long time ago, and YVS Chaudhary sir said that you must do an action film and it will come to you at some point. So I'm glad that Solomon sir and Niranjan sir have got Wild Dog to me. It's a very exciting film, very thrilling, so I hope you'll go to the theaters on the 2nd of April and watch it, and I hope you'll like it as well. Thank you. Wonderful. Congratulations, and we are looking forward to the fire that you're going to set on the screens. Prakash. Thank you. Thank you so much for inviting me and giving me the opportunity. It's a very long list of people I want to thank, and I promise I'm going to keep it short. So, very first, as you know, they say that there are times when our life is not as beautiful as our dreams. It's actually way more beautiful than that. I'm actually experiencing that right now. It's been the same feeling since the day I got roped in for this film, and I just wanted to thank Anvesh sir, I just wanted to thank Solomon sir for making me a part of this amazing journey and blessing me with the opportunity of sharing the screen space with the legendary Nagarjun sir. I have learned so much from him. His energy was absolutely infectious. I still feel it. And all I want to say is every one of us, we've put in our blood, sweat and tears into this because we know it's a saga of people who are the unsung heroes
and their story needs to be told. And here's what we are doing. And I would request all of you to watch Wild Dog, releasing on 2nd of April, only in cinemas close to you. Thank you so much. Thank you and all the best to you, Prakash. Mayank, choose the language before. मैं हिंदी में ही बोल लूँगा, ठीक है? तो नमस्कार सबको। तो आप लोगों ने कभी वो देखा, एक हेल्दी पर्सन का ECG ग्राफ होता है। ECG में लाइंस होती है, ऐसे ऊपर जाती है, नीचे जाती है, ऊपर जाती है, नीचे जाती है। अगर वो स्ट्रेट लाइन है मतलब डेड है। मेरे लिए ये फिल्म जो है वो ECG ग्राफ है एक फॉर अ हेल्दी पर्सन, क्योंकि ये मूवी मिलने से पहले मेरा करियर थोड़ा ऊपर नीचे था। मूवी मिली, लाइन ऐसे ऊपर गई। जैसे ही सोलोमन सर ने बोला कि आपको एक्शन करना है, इसमें सीखना है, 12 kgs कम करना है, इंजुरीज आते गई आते गई आते गई, ECG ग्राफ नीचे जाता गया। फिर दिखा मेरा कि वेट कम हो रहा है, मैं सीख रहा हूँ, तो फिर ऊपर आते गया ECG ग्राफ। उसके बाद फर्स्ट डे शूट नाग सर से मिला तो ECG ग्राफ यहाँ चला गया एकदम। उसके बाद पता चला कि कोविड आ गया, ECG ग्राफ नीचे जाता गया, डिप्रेशन आता गया माइंड में, पता नहीं, फिर बहुत सारे थॉट्स आए कि मूवी वापस शुरू होगी नहीं, ख़त्म होगी नहीं। अचानक से प्रोडक्शन से कॉल आया कि मूवी वापस शुरू होने वाली, ECG ग्राफ एकदम ऊपर चला गया। उसके बाद मनाली में 1 महीना जब श्याम सर से मिला, वहाँ पे जो सीखने को मिला और जो एनर्जी उनकी देखी, तो ECG ग्राफ यहाँ चला गया। उसके बाद जब ट्रेलर रिलीज हुआ और ट्रेलर्स के रिस्पॉन्स से ECG ग्राफ पेपर के ऊपर चला गया। अब आई जस्ट विश कि 2 अप्रैल को आप सब लोगों की वजह से और आप सबके कंट्रीब्यूशन से ऐसा बम फटेगा कि फट के हाथ में आ जाएगी। एंड ये मेरा एक वाइल्ड डॉग का एक्सपीरियंस था। थैंक यू सो मच। 2 अप्रैल को थिएटर में आपके आसपास। थैंक यू। మయాంక్, భగవంతుడి దయ వల్ల అది ఎప్పుడు అలా పైకి కిందకి కొట్టుకుంటూ ఉండాలి, ఏ రోజు స్ట్రైట్ లైన్కి రాకూడదని కోరుకుంటున్నాను. సో దిస్ ఇస్ టీ టైమ్ ప్రెజెన్స్ వైల్డ్ డాగ్ బేస్ క్యాంప్ ఈవెంట్, అండ్ we thank our sponsors, which is this is powered by Big C, KLM Fashion Mall. Associate sponsors are Vijeta Supermarket. Our media partners are Brochil. Music is on Matinee Entertainment. You're watching this live on TV9, NTV, Shreyas Media YouTube channel. Event is managed by Shreyas Media, South India's one and only movie promotional agency. Well, మయాంక్ హోగి అమ్మయ్య, ఇప్పుడు కొంచెం తెలుగు వినొచ్చు మనం. ప్రదీప్ గారు రండి కొంచెం తెలుగులో మాట్లాడదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో చిన్నప్పుడు టీచర్స్ ఏం కావాలనుకున్నప్పుడు అందరు పేపర్లో రాయమనేవాళ్ళు. నేను ఎప్పుడు రాసి దాచిపెట్టుకునేవాడిని. అందులో వన్ ఆఫ్ ద థింగ్ వాజ్ ఓవర్సీస్కి వెళ్ళాలి అని ఉండేది, సమ్వేర్ బయటకు వెళ్ళి చదువుకోవాలని. సెకండ్ థింగ్ వాజ్ రెస్టారెంట్ ఓనర్ అవ్వాలని అట్లా ఉండేది, అది రాసుకునేవాడిని. అన్నీ సిగ్గేస్తుండేవన్నీ చెప్పడానికి. థర్డ్ వన్ వాజ్, అంటే నో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ, థర్డ్ వన్ వాజ్ యాక్టర్ అని ఉండేది. సో ఇవన్నీ రాసి పెట్టుకునేవాడిని, బట్ టీచర్కి ఏదో పైలటో డాక్టర్ ఇంజనీర్ అని చెప్పేవాని అనమాట. సో ఫస్ట్ 2 అయిపోయాయి. ఐ బీన్ దే డన్ దట్. సో నౌ యాక్టర్ అవుతుంది. దిస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ ఆన్ ద స్టేజ్ ఫర్ దట్, టు ఫుల్ఫిల్ దట్. సో థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. అబౌట్ ద మూవీ చెప్పాలంటే, చాలాసార్లు చెప్పాను చాలా ఇంటర్వ్యూస్లో, నాగ్ సార్, చిరంజీవి సార్ ఇట్లాంటి గ్రేట్ యాక్టర్స్ని చూసి థియేటర్స్కి వెళ్ళి ఇంట్లో వాళ్ళు లేడీస్ పిల్లల్ని తీసుకెళ్తే టికెట్స్ ఈజీగా వస్తాయని నన్ను తీసుకెళ్ళి లైన్లో నిలబెట్టేవాళ్ళు అనమాట. సో ఈజీగా టికెట్స్ తెచ్చుకోవడానికి. సో ఫ్రమ్ దేర్ టు హియర్ ఇట్స్ ఐ స్టిల్ కాంట్ బిలీవ్, ఐఎమ్ స్టిల్ వెరీ నర్వస్. సో థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. మూవీ తప్పకుండా చూడండి April 2nd, ఎందుకంటే వీవ్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఇన్ Hollywood movies. Telugulo, there's no one else who could deliver that kind of action but Nag sir, with the help of Shyam Kaushal sir and Solomon sir and Niranjan sir. So I think it's a great feast we all have on April 2nd. Don't miss out. Wonderful. Let me welcome Ali Reza. అందరికీ నమస్కారం. బిగ్ బాస్ తర్వాత ఇది నా ఫస్ట్ పెద్ద రిలీజ్. నేను ఈ రిలీజ్ కోసం ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను. మయాంక్ చెప్పినట్టు ఆ గ్రాఫ్ పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది, మాలో టెన్షన్ పెరుగుతుంది. ఆ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు సినిమా థియేటర్లో రాబోతుందని చాలా టెన్షన్ ఉండే. ఫైనలీ ద మూవీస్ గెటింగ్ రిలీజ్ ఆన్ ద 2nd of April. ప్రతి ఒక్క యాక్టర్కి ఆ ఒక ఫ్రైడే కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఫర్ దట్ ఫ్రైడే ఇన్ హిస్ లైఫ్. ఐ హోప్ దట్ April 2nd is that Friday in my life which will
take me to another level. And I would end by thanking Nag sir for giving me this movie, Solomon sir for agreeing it, and Niranjan sir, Anvesh sir, and Pasha sir. Thank you. Okay, I'm done. Inshallah, God bless. God bless. Well, I want this, the fit Wild Dog team to be on the stage. ఎందుకంటే వీళ్ళు ఇంత ఫిట్గా మనకి తెరపై కనిపించాలి అంటే డైరెక్టర్స్ విజన్ ఒకటే సరిపోదు. వాళ్ళని అలా ఫిట్గా ఫైట్లు చేయించే ఒక స్టంట్ డైరెక్టర్ కూడా కావాలి. అండ్ దట్ ఈస్ ఆర్ శ్యామ్ కౌశల్ గారు. మే ఐ వెల్కమ్ ఆర్ స్టంట్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్ గారు ఆన్ టు ద స్టేజ్. వీళ్ళందరూ తాట తీసుంటుంటారు ఈయన. అలీ వీళ్ళందరూ తాట తీసారా అంటున్నా, అందరినీ చింకి చేట చేశారా అంటున్నాను. Welcome, sir. God bless you. Thank you so much. वेलकम सर. सो इन सबके साथ आपने क्या करवाया एंड ये विजय वर्मा जी जो है हमारे किंग नागार्जुना, उनका स्पिरिट कैसा था? हाउ वाज वर्किंग विथ हिम एंड द यंग टीम? See, whatever as technicians we think and conceive, Solomon as a director, me as an action director, it is the actors who bring it to the screen. Exactly, they sir. create energy, they put energy into it. And I still remember, because this terrain is not a friendly terrain where we were shooting. Weather was not friendly when we were shooting. And first we went there about 10 days ago before we started the shoot. We had recce of the whole location. We designed the sequences without getting afraid how we will achieve it. Just we went wild. We thought we will shoot at this place. Then without thinking how we are going to achieve. Then the second step was to achieve it. And everything dependent Nag sir, this team, and I can't forget that thing when I met Nag sir for the first time. He came out of the car, the way we met, the energy he generated, it is amazing. I will live my life with that energy. And he used to inspire. I just tell you one example. I was rehearsing some... Sir, you're telling us an interesting thing. Mike, thoda samne. Okay. I was rehearsing one stunt with my stunt team. He was to slide down the hill. It was stones and this thing. Somewhere I was just scared whether I should ask him, he will give the shot or not. So first let me fine tune it with my stunt guy. He saw it from somewhere. So I was just doing the rehearsal. He came. I will do it. Solomon is the witness. So he did not give me the chance to ask him whether he will do it or not. He just came and, I will do it. That gave me so much confidence. And this team, they gave their 100%. For one thing, this film will always be special to me. I work on so many projects. First, I became a stuntman in 1980. Now it is 2021. It has been 40 years I have been working. And, and 31 years as an action director. But first time in my life, God has been very kind. He has been giving me work continuously. So first time for 7 months in lockdown period, I was sitting at home doing nothing. And this was the first shoot I did. You can't imagine, things were bottled up in me. But how to seeing the camera after 7 months, being on the set after 7 months, it was maddening. And this film has given me a friend for my life, a younger brother for my life. I can, this is the beauty of this line. We work together, we have friends, we have brothers, and this film has given me this, Nag sir. A dear friend, a dear younger brother. Wonderful. I will always remember this film. Thank you, sir. Thank you. सर, आप ये जो बोला है ना सर, परफेक्टली बोला है. एक बार जो नाग सर से कोई बात करते हैं ना, वो बस उनका, he is such a sweetheart, the gentlest, the noblest, humblest. And this young team, really, I was blessed to work with them. They were, sir, we are ready to do. We are ready. I had to think how to utilize their energy. I was always thinking how to utilize their energy. And Solomon was so clear. And hats off Niranjan sir, Anivesh, because they were so supportive, so forthcoming. Never ever we had to wait for a single thing. Okay, we will do this, we will arrange for this. So hats off, sir. Thank you so much.
Yes, sir. Thank you so much, team. We are looking forward. Second And April. it is very, I am habitual of behind the camera. This part is very difficult for me to be in front of the camera. Thank you. Thank But you. you did it well. Thank you so much, sir. Thank you so much, Team Wild Dog. We shall see you in a while on the stage again. Thank you once again. So this is Tea Time Presents Wild Dog Base Camp event, and powered by Big C, KLM Fashion Mall. Associate sponsors are Vijeta Supermarket, media partners Brochil. Music is on Matinee Entertainment, live on TV9, NTV, and Shreyas Media's YouTube channel. Event is managed by Shreyas Media, South India's one and only movie promotional agency. Well, వైల్డ్ డాగ్ కేవలం మన సినిమా కాదు, అంటే కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు, ఇది జాతీయ సినిమా. గర్వంగా మనం చెప్పుకునే జాతీయ సినిమా, జాతీయ స్థాయిలో తెలుగు చిత్రాలు నిర్మించబడుతున్నాయి, గుర్తించబడుతున్నాయి అనే తరుణం ఇది. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ టుడే వీ వాంట్ టు సెలబ్రేట్ దిస్ ఒకేషన్ ఆఫ్ తెలుగు సినిమా బీయింగ్ రికగ్నైజ్డ్ అట్ ద నేషనల్ లెవెల్ అండ్ బ్రింగింగ్ లారల్ టు ద ఎంటైర్ టాలీవుడ్ ఇండస్ట్రీ. ఈరోజు జాతీయ స్థాయిలో జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్నటువంటి మన తెలుగు తారలు మన ముందున్నారు. నిజమైన హీరోలు వీళ్ళు కాబట్టి సినిమా టెక్నీషియన్స్ వెనకాల ఉండి నిర్మాత, దర్శకులు, ఆల్ ద అదర్ టెక్నీషియన్స్ హ్యావ్ గాట్ దిస్ ఫేమ్ టు తెలుగు. సో ఈరోజు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తరపున వీ వాంట్ టు డూ అ స్మాల్ ఆనర్, చిన్న ఫెలిసిటేషన్. లెట్ మీ వెల్కమ్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్రీ నిరంజన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను, అలాంగ్ విత్ ఆర్ డైరెక్టర్ ఐషోర్ సల్మాన్ గారు. And let me welcome King Nagarjuna onto the stage. ఈ ఫెలిసిటేషన్స్ వీరి చేతుల మీదుగా జరగాలని కోరుకుంటూ టీమ్ వైల్డ్ డాగ్. What a team. Matinee Entertainment's super proud of you for making these wonderful films, and Wild Dog అదే కోవలోకి రావాలని, సినిమా తీస్తే ఒక సంతృప్తి ఎప్పటికీ ఉండాలి, దాంతో పాటు ఈ ప్రేక్షకులు మీకు ఈ సంతృప్తి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఐశ్వర్ గారు, వెల్కమ్ వన్స్ అగైన్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ గ్రేట్ ఫిల్మ్ ఆన్ స్క్రీన్. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కొన్ని దశాబ్దాలుగా థియేటర్లలో హీరో నడిస్తే అది డాన్స్ అయితే ఆ మూమెంట్కి చప్పట్లు కొట్టించి తెరపై తమ వెండి తెర వేల్పులు చేసే నడకకి నృత్యాన్ని నేర్పించినటువంటి నృత్య దర్శకుడు, జాతీయ స్థాయిలో మరొకసారి అవార్డు అందుకున్నటువంటి ఆ కొరియోగ్రాఫర్ రాజసుందరం మాస్టర్ గారు మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ వేదిక మీద పురస్కారాన్ని అందుకున్న సందర్భంలో we are going to felicitate him. మహర్షి చిత్రానికి గాను జాతీయ స్థాయిలో బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు అందుకున్నారు. కంగ్రాచులేషన్స్ మాస్టర్. అండ్ మహర్షి అనే ఈ చిత్రాన్ని తెరకెక్కించి ఆ చిత్రంతో పాటు మనకి అద్భుతమైనటువంటి జీవన విలువల్ని, వాల్యూస్ని నేర్పించిన దర్శకులు శ్రీ వంశీ పైడిపల్లి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మహర్షి హ్యాస్ శ్రీ వంశీ పైడిపల్లి గారు డైరెక్టర్, మహర్షి చిత్రానికి దర్శకులు. మహర్షి చిత్రం బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరీలో నేషనల్ అవార్డు అందుకుంది. టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఐ నౌ రిక్వెస్ట్ నిరంజన్ గారు అండ్ నాగార్జున గారు టు ఫెలిసిటేట్ బోత్ ఆఫ్ దెమ్. నాగార్జున గారి సీక్రెట్, గ్లామర్ సీక్రెట్. నేషనల్ అవార్డు అందుకునే తృప్తి ఎలా ఉంటుందో మన నిరంజన్ గారికి తెలుసు, గాజీకి అందుకున్నారు కాబట్టి. ఆ స్థాయిలోనే సినిమా తీయాలనే కసి మళ్ళీ మళ్ళీ ఉంటుందేమో, అందుకే అన్వేష్ సల్మాన్ గారిని అందుకున్నారేమో. he too, of course, is a part of Maharshi, right? Correct. అవును, ద టీమ్ మహర్షి ఇక్కడే ఉన్నట్టు కదా, పార్ట్ ఆఫ్ ద నేషనల్ అవార్డ్ టీమ్ కదా. యా, పార్ట్ ఆఫ్ మహర్షి టీమ్ అన్వేష్ సాల్మన్ గారు. కంగ్రాచులేషన్స్ టీమ్ మహర్షి. సో లెట్ మీ మాస్టర్ ముందు మీరే మాట్లాడేసేయండి, ఎందుకంటే తర్వాత వంశీ గారు మాట్లాడతారు. హాయ్ ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. ఆల్ ది బెస్ట్ టు వైల్డ్ డాగ్. And regarding
అవర్ హీరో గారి గురించి నేను కొంచెం మాట్లాడాలి. బికాస్ వెన్ ఐ వాజ్ షూటింగ్ విత్ హిమ్, ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ సాంగ్స్ విత్ హిమ్. When I'm shooting with him, he told me one thing, because I'm very hyper guy. I will keep on shouting in the spot. So he told, live your life, be cool. I'm following that now. At least I'm following at least 70% of it. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్ సార్. వంశీ పైడిపల్లి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. ఒక్క అడుగు ముందుకే. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాగ్ సార్, నిరంజన్ రెడ్డి గారు అండ్ అన్వేష్ రెడ్డి గారు, ద హోల్ టీమ్ ఆఫ్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. నేను ఇక్కడ నిల్చొని తీసుకుంటున్నాను, బట్ దిస్ జస్ట్ డజంట్ బిలాంగ్ టు మీ. ఇట్ బిలాంగ్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మహర్షి హూ ఆర్ దేర్ బిహైండ్ దిస్ ప్రాజెక్ట్. మహేష్ గారు కానీ, ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ దెన్ ద టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీబడి, అండ్ Solomon and Hari, my co-writers. Solomon has been a great part of Maharshi. Thank you, Solomon, for being there. And I just want Wild Dog to just rock like anything. Na swartham adi, nee kosam. And I'm just wishing for that. And Nag sir, receiving this felicitation from you just makes it more special. And I just can't thank you enough for what you've done for Upiri. ఎందుకంటే ఊపిరి నుంచే నా కెరీర్ ఒక టర్న్ తీసుకుంది. అండ్ దానికోసం మీరు నిలబడ్డ తీరు నాకు తెలుసు. అండ్ ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్ సార్ ఫర్ దాట్. And this gives me more responsibility to receive this from you, sir. మీ గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే. ఇందాక ఫిట్నెస్ గురించి మాట్లాడారు. నేను ఇంత ఫిట్ అవ్వడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ నాగ్ సార్. ఐ వాజ్ 120 kilos వెన్ ఐ వాజ్ డూయింగ్ ఊపిరి. మంత్కి ఒకసారి చెప్పేవారు, వంశీ ఇది మంచిది కాదు వంశీ, నీకు తెలియట్లేదు అని. సో ఐ థింక్ యూ ఆర్ ద వన్ ఇన్స్పిరేషన్ దట్ గాట్ మీ హియర్, సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూ ఆల్వేస్ పుష్ ద బౌండరీస్ ఆఫ్ తెలుగు సినిమా. అండ్ వైల్డ్ డాగ్ ఈజ్ వన్ మోర్ ఫిలిం లైక్ దాట్. అండ్ ఐ కెన్ జస్ట్ ఫీల్ ద వైబ్స్. అండ్ మీరు ఒక్కరే కాదు, ఈ పోస్టర్ మీద అలీని కానీ, ప్రకాష్ని కానీ, ప్రదీప్ని కానీ, సాయమిని కానీ, ద వే యూ బీన్ పుషింగ్. ఐ నో గైస్ హౌ మచ్ దిస్ ఫిలిం మీన్స్ ఫర్ యూ. మీ అందరి కోసం ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ బికాజ్ ఐ నో హౌ ఇట్ ఈస్ ఫర్ అ న్యూ కమర్ టు కమ్. అండ్ బీయింగ్ విత్ నాగ్ sir, you're already blessed because he always, wants to put the newcomers in forefront. So thank you, sir. And Solomon, థ్యాంక్ యూ నిరంజన్ అన్న ఫర్ గెటింగ్ సాల్మన్ ఇంటూ ఊపిరి టీమ్. నిరంజన్ అన్ననే తీసుకొచ్చి నాకు పరిచయం చేశారు సాల్మన్ని. అండ్ ఈజ్ మేడ్ అ హ్యూజ్ డిఫరెన్స్ టు మై థాట్ ప్రాసెస్. అండ్ ఈస్ బీన్ దేర్ విత్ మీ. హరి కానీ, సాల్మన్ కానీ, మేము కొట్టుకొని తిట్టుకొని రోజు లేదు, కానీ మేము ఎప్పుడు ఒకరి మీద ఒకరు అలగలేదు. 1 minute తర్వాత మళ్ళీ వీ వర్ బ్యాక్ టు అవర్ కాంపిటరీ. థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్. అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ వైల్డ్ డాగ్ ఆన్ ద April 2nd. ఐ నో యూఆర్ గోయింగ్ టు రాక్. నాకు తెలుసు నువ్వేంటో, కానీ April 2nd నా ప్రపంచానికి నువ్వేంటో తెలుస్తుంది. దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. And one person whom I never thanked all this while, I never got a chance. Sorry Niranjan Anna, I never got a chance to express my gratitude towards you. You've been so instrumental in making Upiri possible, with PVP Anna of course. And then Maharshi Katha, నేను ఫస్ట్ చెప్పిన వాళ్ళు మీరు ఒక లైన్ చెప్పినప్పుడు, వంశీ యూ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్ ఆఫ్టర్ ఊపిరి అని చెప్పింది మీరు. ఐ థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ అన్న ఫర్ డూయింగ్ ఫిల్మ్స్ లైక్ గాజీ, క్షణం, అండ్ టుడే వైల్డ్ డాగ్. రేపు మెగాస్టార్, మెగా పవర్ స్టార్తో చేస్తున్న ఆచార్య, దెన్ మిషన్ ఇంపాసిబుల్, అర్జున ఫల్గుణ. ఐ థింక్ దిస్ ట్రాక్ షుడ్ కంటిన్యూ. అండ్ అన్వేష్, యు ఆర్ సచ్ అ పాజిటివ్ సోల్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ Matinee Entertainments. Thank you so much for this. Thank you. Thank you. Wonderful having you. I request you both to kindly stay back on the stage, sir. 1 second. And sorry, Gautam and Naveen, wish you congratulations. And Gautam, I wish that you repeat this feat in Hindi too. Thank you so much. Right then, National Award for the best Telugu film అని చెప్పగానే జెర్సీ అందరికీ ఇష్టమైన సినిమా, పండగ చేసుకున్న సినిమా లాగా మన సినిమా అని అందరూ పండగ చేసుకున్నారు. సో లెట్ మీ వెల్కమ్ టీమ్ జెర్సీ ఆన్ టు ది స్టేజ్. డైరెక్టర్ గౌతమ్ తిననూరి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అండ్ కనిపించకుండా కత్తెర వేయడంతో ఆ కత్తెరలోనే తన పనితనాన్ని చెప్పి జాతీయ స్థాయిలో పురస్కారాన్ని కొట్టేసిన ఉత్తమ ఎడిటర్, బెస్ట్ నేషనల్ అవార్డ్ ఫర్ ఎడిటింగ్ గోస్ టు నవీన్ నూలి అని చెప్తుంటే మనందరికీ ఎంత గర్వకారణమైందో. సో లెట్ మీ వెల్కమ్ ఎడిటర్ నవీన్ నూలి ఆన్ టు ద స్టేజ్. కంగ్రాచులేషన్స్ టీమ్ జెర్సీ. Yeah, this is Naveen Nooli. Fantastic. Wonderful having you, Gautam Garu. Yeah, Naluguru and a picture. Can we have one picture before you speak?
ఒక్క నిమిషం, ఈ పిక్చర్లో కొంచెం తగ్గింది సార్, ఒక్క నిమిషం. కొంచెం గ్లామర్ యాడ్ చేస్తా, సయామిని యాడ్ చేస్తా. లెట్ మీ వెల్కమ్ సయామి ఆన్ టు ది స్టేజ్. One picture, please come. Sign that. వెల్ యాక్చువల్లీ పిక్చర్స్లో పడి మనం మాట్లాడించడం మర్చిపోయాం. యాక్చువల్లీ ముందు నేను నవీన్ గారిని అడుగుతాను. నవీన్ గారు, నాకు తెలుసు మీరు కత్తెరలేసే వాళ్ళే తప్ప మాట్లాడడానికి మైకులు పట్టుకోవడానికి రారు. బట్ వీ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. ఇట్స్ నాట్ అన్ ఈజీ అచీవ్మెంట్. కంగ్రాచులేషన్స్. నమస్కారం. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ వైల్డ్ డాగ్. అండ్ జెర్సీ చేస్తున్నప్పుడే నాకు ఫుల్ ఎగ్జైట్గా ఉండే. అండ్ ఆఫ్టర్ 36 years తర్వాత ఒక ఎడిటింగ్ తెలుగు మూవీకి రావడం, అది నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్. గౌతమ్ గారికి మైక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌతమ్ గారు, కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం అండి. జెర్సీ మేము స్టోరీ రాసినప్పుడు, షూట్ చేసినప్పుడు కానీ, సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు ఈ అవార్డు వస్తుందని అయితే మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. 2019లో చాలా మంచి సినిమాలు వచ్చినాయి. అన్ని సినిమాల మధ్యన సినిమాకి అవార్డు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు వైల్డ్ డాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్మల్ని పిలిచి ఈ గౌరవం మాకు దక్కించిన నిరంజన్ రెడ్డి గారికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ సార్. అండ్ నాగ్ సార్, being in the same stage itself is a big honor for me. On behalf of entire Jersey team, thank you so much. April 2nd రిలీజ్ అవబోతున్న వైల్డ్ డాగ్ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Good luck to the entire team. I know how tough it is to shoot in the COVID times. I hope this film will be memorable in all your lives. Thank you so much. Thank you, Gautam garu. Thank you so much. Congratulations to the winners once again. I request all four of you to kindly be seated, and I request Team Wild Dog to be on stage. Sam, please come back onto the stage for one picture opportunity, sir. నిరంజన్ గారు, ఒక్కసారి ఇంకొక పిక్చర్ కోసం అంట. సాల్మన్ గారు, నిరంజన్ గారు, సయామి. యా, మీ నలుగురు మాత్రమే కావాలని వాళ్ళు కోరుతున్నారు సార్. Now team, yes. Can we have the team, Wild Dog, the Daredevils on the stage, please? This is your moment. Please join. That's okay. With the team, yes. Itiddaru atiddaru undandi. Yeah. श्याम कौशल जी, आप टीम के साथ जरा एक पिक्चर, वन पिक्चर अपॉर्चुनिटी. This is Tea Time Presents Wild Dog Base Camp event powered by Big C, KLM Fashion Mall. Associate sponsors are Vijayta Supermarket, media partners are Brochel. Music is on Matinee Entertainment live on TV9 and TV, Shreyas Media. Event is managed by Shreyas Media, South India's one and only movie promotional agency. సో నాకు ఒక పట్టాన మిమ్మల్ని చూస్తుంటేనేమో గర్వంగా అనిపిస్తుంది, ఇంకో పట్టాన్ని చూస్తుంటేనేమో కొంచెం కంగారుగా కూడా అనిపిస్తుంది నిరంజన్ గారిని చూస్తుంటే. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు బీ కన్విన్స్ టు మేక్ సినిమా. ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ సచ్ అ సినిమా. అందుకని రెండు అనుకుంటున్నాను. ఐ వాంట్ టు నో వాట్ ప్రాంప్టెడ్ యూ టు పిక్ సచ్ డిఫరెంట్ ఫిల్మ్స్ అండ్ దిస్ ఫిల్మ్ ఎస్పెషలీ. అంటే
జనరల్గా అండి సినిమా ఏదైనా చేస్తా అనుకున్నప్పుడు సినిమా నాకు ఎక్సైట్ చేయాలి. సో ఇఫ్ ఫిల్మ్ ఎక్సైట్స్ మీ, ఈ సినిమా చేస్తే బాగుంటుంది, ప్రేక్షకులు దీన్ని చూస్తారు అన్న ఒక నమ్మకం కలుగుతుందండి. సో నేను ముందు సినిమా టేకప్ చేసినప్పుడు స్టోరీగా నచ్చిందా, ఇది స్టోరీగా చెప్పితే ప్రేక్షకులకు ఇంట్రెస్ట్గా చూస్తారా అన్నది చూస్తానండి. సో ఇది సాల్మన్ గారు ఐడియాగా చెప్పినప్పుడు ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా. సాల్మన్కి ఒకటే చెప్పాను, ఈ సినిమా తెలుగులో తీయాలంటే చాలా కష్టం అండి, మంచి సినిమా, కానీ జనాలు కొంచెం దీన్ని ఎక్స్పెరిమెంటల్ సినిమా ముందు అనుకుంటారు. సో ఈ సినిమా చేయాలంటే ఒకటే యాక్టర్ రెడీగా ఉంటాడు, మనం నాగార్జున గారికి వెళ్ళి చెప్దాము, తను చేస్తే సినిమా చేద్దాము అని అన్నాను. నాగార్జున గారు చెప్పగానే తను ఓకే అన్నారు కాబట్టి సినిమా చేశామండి. బట్ ఒకటండి, ఈ సినిమా చేసిన తర్వాత నేను ఫస్ట్ టైం ఒక మిస్టేక్ చేసినానేమో నా మైండ్లో, అంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ సినిమా అలా ఉంటుందేమో అనుకున్నాను. బట్ నాగ్ సార్ వచ్చిన తర్వాత నాగ్ సార్తో డిస్కషన్ చేసినప్పుడు డైరెక్టర్ గారు, నాగ్ సారు, మన రైటర్స్ అందరూ ఓ మంచి సినిమా అయిందండి. అంటే ఇట్స్ ఎ ప్రాపర్ కమర్షియల్ ఫిలిం, ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెరిమెంటల్ సినిమా. అంటే మొన్న ఒక ట్రయల్ షో కూడా వేసుకున్నాము, 30 మెంబర్స్ ఈ సినిమా కూడా చూపించేసుకున్నాము. హిందీలో చేస్తారు, ఆమీర్ ఖాన్ చేస్తారని తెలిసి ఒకసారి చేద్దామనే ఐడియాతో చేశాము. అందరికీ నచ్చేసింది సినిమా. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ అండి. సో కథ మీ బలం అయితే నాగ్ సార్ మీ ధైర్యం. కరెక్ట్ అండి. అంటే మాకే కాదు, తెలుగు సినిమాలో ఎవరైనా కొత్త సినిమా చేద్దాము, ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా చేద్దామంటే నాగ్ సార్ అందరికీ ధైర్యమే. అంటే ఇప్పుడు ఒక అన్నోన్ ఫ్యాక్ట్ మాకు మొన్న తెలిసిందండి, సాల్మన్ నాగ్ సార్కి 40th న్యూ డైరెక్టర్ తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ చేసిన 40వ డైరెక్టర్. అందరు హ్యాష్ట్యాగ్స్లో @25, 26, 27 వేస్తే నేను అన్నాను అన్నమాట, మనం ఒక కొత్త హ్యాష్ట్యాగ్ క్రియేట్ చేయాలి, నాగ్ సార్ #న్యూ డైరెక్టర్ 40 అని. Well, that's a piece of information for me, sir. Thank you so much. And Nag sir, once again, hats off. So, బలమైన కథలు కావాలి అంటే బలమైన వ్యక్తిత్వాలు ఉండాలి. అలాంటి కొత్త వ్యక్తిత్వాలు ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో చాలా కనిపిస్తున్నాయి. ఈ క్రాప్ ఏదైతే ఉందో మిమ్మల్ని ఏ ధైర్యాన్ని నడిపిస్తుందంటే ఇలాంటి వాళ్ళు ధైర్యంతో కాదు సార్, దే మస్ట్ బి సంథింగ్ ఎల్స్. కథ రాసుకునేటప్పుడు ముందు నాగ్ సార్ని మీరు అనుకుని ఉన్నారా లేదా, వైల్డ్ డాగ్ ఎలా పుట్టిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కెన్ ఐ వెల్కమ్ డైరెక్టర్ ఐశ్వర్ సాల్మన్ గారు. Hello everybody. First of all, I would like to congratulate and thank all the National Award winners for your kind words and wishes. Telugu. Okay. So, coming back to వైల్డ్ డాగ్ ఎలా పుట్టిందంటే ఒక చిన్న ఆర్టికల్ ద్వారా దాన్ని డిగిన్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే మన దేశంలో ఎన్ఐఏ వాళ్ళు చేసిన ఇది ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ ఆపరేషన్. అంటే ఒక 2007 నుంచి 2013 వరకు ఆ 6 ఏళ్ళలో ఇండియాలో చాలా కియాస్, టర్బులెన్స్, నియర్లీ మన గోకుల్ చాట్, లుంబిని, దిల్సుఖ్ నగర్ ఇలా more than 17 బ్లాస్ట్ జరిగాయి, వందలాది మంది చచ్చిపోయారు. సో అలాంటిది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఈ కేసుని ఎన్ఐఏకి హ్యాండ్ ఓవర్ చేస్తే, ఇన్ రియాలిటీ ఈ గ్రూప్ ఆఫ్ 5 ఆఫీసర్స్ ఎలా వాళ్ళు ప్రాణాలు ఇన్వెస్టిగేట్ చేసి ప్రాణాలకు తెగించి దే రిస్క్ దేర్ లైఫ్స్ అండ్ దే డిడ్ దిస్ డెడ్లీ అండర్ కవర్ ఆపరేషన్ సో దాట్ దిస్ కంట్రీ క్యాన్ బీ ఎట్ పీస్. మనము దేశం సురక్షంగా ఉండాలని వాళ్ళు ప్రాణాలకు తెగించి చేసిన ఈ మిషన్, that inspired me, that gave me goosebumps. అంటే ఇలాంటి కథ ఇట్ డిజర్వ్స్ టు బి టోల్డ్. ఓకే, మన ఆడియన్స్ వరకు తీసుకొని రావాలి అన్న ఎమోషన్ నుంచి పుట్టింది వైల్డ్ డాగ్. ఫెంటాస్టిక్. అండ్ ఈ వైల్డ్ డాగ్ కరెక్ట్ పర్సన్కి చేరుకుందని మేమందరం నమ్ముతున్నాం. అండ్ ఎగ్జాక్ట్ టీమ్ని మీరు సెట్ చేసుకున్నారు, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ లాంటి ప్రొడ్యూసర్. అంటే అది రాస్తున్నప్పుడే కొంచెం క్యారెక్టర్ అనుకునింది, ఎందుకంటే ఇంత పెద్ద అండర్ కవర్ ఆపరేషన్, ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ లీడ్ చేస్తుంటే ది లీడింగ్ ఆఫీసర్ షుడ్ హ్యావ్ ఎ స్ట్రేచర్, షుడ్ హ్యావ్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎడ్జినెస్, అజైల్, షార్ప్నెస్. సో ఎక్కడో మైండ్లో ఉండింది. సో నేను ఆ మొత్తం కథ చెప్పి ఆ స్క్రిప్ట్ నరేట్ చేసిన తర్వాత నిరంజన్ గారు మేము ఇద్దరం ఇమ్మీడియట్గా గుర్తొచ్చింది నాగార్జున గారు. సో ఆయన దగ్గరికి వెళ్ళగానే ఫార్చునేట్లీ హీ లైక్డ్ ఇట్. సో అక్కడి నుంచి అలా స్టార్ట్ అయింది. సో అండ్
Thank you, Nag sir, and thank you, Niranjan sir, for having faith and trust in me. And it was pleasure working with him. And also I would like to thank entire cast and crew. Ante naaku it's a pleasurable experience in this movie, working with so many young talent, immensely talented people. వీళ్ళనే కాదు ఇంకా చాలామంది వినయ్, చాలామంది లాట్ ఆఫ్ ఫ్రెష్ యాక్టర్స్, థియేటర్ యాక్టర్స్ అండ్ ఆల్. It was a pleasure. It was a pleasure working with him, and I would like to thank each and every technician. COVID times low, extreme tough weather conditions low, high altitude low, minus degrees low, for being there and supporting us. Yes, and so can I break you because ఈ వైల్డ్ డాగ్ కి వెనకాల ఫైర్ ఇచ్చిన వ్యక్తి వచ్చారు సార్. Let me welcome తమన్ గారు onto the stage. Wow. I was just thinking, సంగీతంతో నిప్పు జస్ట్ అలా ఒక రవ్వ అంటించేస్తే మొత్తం అలా పాకి. లెట్ మీ వెల్కమ్ తమన్ గారు. అదేంటి మీరు మైక్ ఆపేశారు? ఆయన రమ్మన్నాను అంతే, మళ్ళీ మాట్లాడతారా? అయిపోయిందా? ఓకే. Good evening, everyone. Actually, Wild Dog was like what? It's a cloud burst for me. సడన్గా మనం ఊహించాము, సడన్గా క్లౌడ్ బస్ట్ అంటే ఎక్కువ రెయిన్ వచ్చేస్తుంది సడన్గా. యూ ఫీల్ హ్యాపీనెస్ ఆల్ అరౌండ్. అంటే అంత వర్షం ఒక 2-3 minutesలో. సో వైల్డ్ డాగ్ వాజ్ లైక్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఇట్ వాస్ లైక్ అ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఫర్ మీ. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ క్రాక్ యాడ్ సో అంటే వెరీ క్వాలిటీ టైంలో ఒక 1.5 months వీ హ్యాడ్ టు కంప్లీట్ ద హోల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. So I got the call from Nagarjuna Garu, the man I look up to my whole family actually. So my family, like everybody is like very big fan of Nagarjuna Garu from like what Nenne Pellartha CD sir inka where our DVD inka asal enni konnana nake telusu. So it's like a great journey, such a passionate people here on stage. And Wild Dog actually opened so many beautiful ideas in me. It opened so many borders. It's like I explored so many beautiful stuff, really. Very engaging film. When I saw immediately, I fell in love with the whole concept of the film. Because we all like Nagarjuna Garu really holding the gun and stuff. You know, he really looks so great. And so నాకు తెలిసి the best ever look of Nagarjuna Garu ఈ సినిమాలో I felt so, because when I was starting Ragada itself had so much of live instruments to it, so I wanted to get so much of that Ilayaraja Garu feel and everything into the background score and stuff. So that's how we worked. And Wild Dog completed like 50% of me with how to ante Nagarjuna Garu ela I wanted to make him feel with my music and this. So it's really a dream come true to work in this film. And brother, he has done like a fantastic job. I really loved every dialogue in the film and the way we moved so many. అంటే మనకు తెలుస్తుంది మనం కట్టే జిఎస్టీలు, మనం కట్టే ట్యాక్స్లు ఈ టెర్రరిస్టులకు ఎందుకు ఖర్చు పెట్టాలని. నిజంగా ఇట్ మూవ్డ్ సో మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ మై మైండ్. ఇట్ అవి అంటే చాలా అసలు నిజంగా ఎందుకు అసలు అనవసరంగా when they are killing us innocent people in life. So it's like Nagarjuna Garu takes their one call, fart, finish, everyone is done. I really love the whole attitude in the films, and it really April 5th. It's April 2nd. It's going to be bang on, really. Actually, I have 3 releases. Like April 1st, one film is releasing in Canada, and Wild Dog and Vakil Saab on 9th. So April is really good for me. So it will definitely not fool you. Definitely it will be very, very big. And thanks for the opportunity for everyone. And thanks to Nagarjuna Garu who gave so much of encouragement always. So he never. He made so many beautiful things for me in life. So thank you so much, sir. Thank you so much. And this background score, we had like too many options. We already had 3 versions of it. So because the film was asking, it was so hungry. The film was so hungry. It was asking me to feed more music into it. So that's how the Wild Dog is. So I thank the whole team. They made it really good. To match up with Nagarjuna Garu, it's like a really tough thing for them. And the way he made the film looks so stylish and so slick. And thanks to Niranjan Garu for this opportunity. Thank you. Taman Babu.
I have to compliment Taman garu for the kind of ride he's ఆయన ఒక మ్యూజికల్ రైడ్లో ఉన్నారు ప్రస్తుతం, అలాగే ఉండండి. అండ్ నేను వైల్డ్ డాగ్లో తమన్ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే పాటలు మెలోడీ అది కాదు, ఈయన ఈ యాక్షన్ ప్యాక్డ్ ఒక స్టోరీకి ఏమి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిండుంటారా? బికాజ్ తమన్ గారు మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా ఎలివేట్ చేసేస్తుంది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. All the best to the team. And now, ladies and gentlemen, please put your hands together for our wild dog, Vijay Varma, King Nagarjuna. అందరికీ నమస్కారం. టీవీలో చూస్తున్న ప్రేక్షకులందరికీ, అలాగే అక్కినేని ఫ్యాన్స్ అందరికీ మరీ నమస్కారం. ముందుగా నేను ఐ వాంట్ టు కంగ్రాచులేట్ వంశీ అండ్ రాజు సుందరం, మై ఫ్రెండ్ రాజు సుందరం, and Gautam and Naveen for getting the national awards for Telugu. You make us proud. God bless you. Yeah, and నాకు వంశీతో బాగా గుర్తు. ఊపిరిలో నువ్వు అన్నట్టు ఝాన్సీ కుర్చీల్లో చక్రాల బండిలో కూర్చోబెట్టి సినిమా అంతా తీశాడు. కష్టం కాదు, కానీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ వంశీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. యా, అండ్ కమింగ్ బ్యాక్ టు వైల్డ్ డాగ్, నాకు ఫస్ట్ సాల్మన్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు నాకు ఇది నచ్చడానికి రీజన్ ఏసీపీ విజయ్ వర్మ. హిస్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్, ఏసీపీ విజయ్ వర్మ ఈజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, గుడ్ హస్బెండ్, గుడ్ ఫాదర్, గుడ్ టీమ్ లీడర్, ఈజ్ అ లీడర్. అండ్ అతను అనుకున్న దానికి ఏవైనా చేస్తాడు, అతను ప్రేమించిన దానికి ఏవైనా చేస్తాడు. అది అతను ప్రేమించింది భారతదేశాన్ని, ఇండియాని. సో ఈ భారతదేశం కోసం, ఇండియా కోసం దేనికైనా రెడీ. అండ్ మనం అందరం అనుకుంటాం మగాడంటే ఇలా ఉండాలి, వి లైక్ టు బీ లైక్ హిమ్, ఈజ్ ఫియర్లెస్. అండ్ ఎస్, కనపడిన వాడిని అవసరమైతే షూట్ కూడా చేస్తాడు. అది తప్ప, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఇట్ డజంట్ మ్యాటర్. దానికి ఒక రీజన్ ఉంది, there's a final destination for that. And why I liked ACP Vijay Varma is also, nenu somewhere in real life I like to impersonate him. This is one of the reasons నాకు ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం. I like to be fearless. I like to try new things. కొత్తదనాన్ని కోసం ఎప్పుడు వాటి కోసం పాకుతూ ఉంటాను, ఎక్కడ ఉంది అని ఎతుకుతూ ఉంటాను. అండ్ దేని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు అని ఒక గొప్ప నమ్మకం. అండ్ సమ్వేర్ ఏసీపీ వర్మ, ఏసీపీ వర్మ ఇస్, అది ఒక ఎన్ఐఏ ఆఫీసర్, దట్స్ డిఫరెంట్. బట్ నేను ఊరికే కంపేర్ చేసుకుంటే రియల్ లైఫ్లో కూడా నాకున్న సినిమాల్లో అలా ఉండాలి, నేను తీసే సినిమాలు అలా ఉండాలి. అందుకనే నా సినిమా లైఫ్ అంతా ఐ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ కాదు, నిరంజన్ అన్నట్టు కమర్షియల్ ఎక్స్పెరిమెంటింగ్. అండ్ కొత్త సినిమాలు, కొత్త దర్శకులు, కొత్త బ్లడ్, ఆ కొత్త ఎనర్జీ ఈజ్ దిస్ ఫర్ మీ ఇన్ మై ఫిల్మ్. దిస్ ఎనర్జీ, అది ఇన్ఫెక్షస్ ఎనర్జీ నాకు వస్తుంది. నేను యంగ్గా ఫిట్గా ఉన్నాను అంటే ఇటువంటి వాళ్ళతో పనిచేస్తున్నాను కాబట్టి. కొత్త ఐడియాలు, నాకు చేసిన పనే చేయడం ఇష్టం లేదు. నన్ను అదే సినిమాలో, అదే క్యారెక్టర్లో, అదే పద్ధతిలో మళ్ళీ చూసుకోవడం నాకు బోరు కొడుతుంది. ఫస్ట్ నాకు బోరు కొట్టిన విషయం నేను ఏది చెయ్యను. సో నేను ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే దట్ ఈ సాల్మన్ చెప్పిన క్యారెక్టర్ మీద నేను ఇంత ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా చేశాను. నేను చేసిన సినిమాల్లో, ఇప్పటివరకు చేసిన సినిమాలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్. అండ్ థ్యాంక్ యూ సాల్మన్ ఫర్ గివింగ్ మీ దట్ క్యారెక్టర్. రియలీ నువ్వు రాసిన డైలాగ్స్ కానీ, దాంట్లో క్యారెక్టరైజేషన్ కానీ ఈజ్ రియలీ, ఐ కీప్ ఇట్ ఇన్ మై హార్ట్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సాల్మన్. అండ్ దీంట్లో వైల్డ్ డాగ్ నేను కాదు, వైల్డ్ డాగ్ ఈజ్ నిరంజన్ రెడ్డి, కరెక్ట్గా చెప్పాలంటే. ఆయన చేసే సినిమాలు, ఆయన ఫిల్మోగ్రఫీ ఏంటి, ఒక క్షణం అట్ దట్ టైం. అండ్ దాని తర్వాత ఘాజీ,
అసలు సబ్మరీన్స్ గురించి సబ్మరీన్ వార్ఫేర్ అని చెప్పి ఒక సినిమా తీసి దాన్ని హిట్ చేయడం అసలు ఆ బ్రెయిన్లోకి ఎలా వచ్చిందో మరి లాయర్ సాబ్. అండ్ అంతేకాకుండా వకీల్ సాబ్ అనాలా, అంతేకాకుండా ఊపిరి, నాతో ఆయన ఊపిరి సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు అఫ్కోర్స్ పీవీపీ గారు కూడా ఉన్నారు. ఊపిరి పీవీపీ అండ్ వంశీ అండ్ నిరంజన్ వచ్చి మీట్ అయ్యారు. దట్ సబ్జెక్ట్ ఆల్సో ఐ లవ్డ్ ఇట్. అండ్ వాట్ ఆర్ ద అదర్ సబ్జెక్ట్స్? గగనం, ఐ ఫర్గాట్ మై ఓన్ ఫిలిం గగనం. అప్పుడు గగనం చేసాము కలిసి. అండ్ నౌ వెన్ ఈ కేమ్ టు నిరంజన్, ఈ సినిమా నాకు తీసుకొచ్చాడు కాబట్టి, ఈ కథను తీసుకొచ్చాడు కాబట్టి కాన్ఫిడెన్స్తో చేశాను. వేరే ప్రొడ్యూసర్ ఎవరినో వచ్చి ఉంటే చేసేవాడిని కాదు. బికాజ్ యూ హ్యావ్ టు బిలీవ్ నాట్ జస్ట్ ఇన్ ద డైరెక్టర్ బట్ ఆ కథలో బిలీవ్ చేయాలి. నిరంజన్ రెడ్డి బిలీవ్డ్ ఇన్ దట్, ఈ కథలో. అండ్ సాల్మన్ గురించి చెప్పాల్సింది లేదు. ఊపిరితో వర్క్ చేసాము. అప్పుడు నేను కలిశాను సాల్మన్ కూడా, అప్పుడు ఇంతకుముందు కూడా కలిశాను. అండ్ హీస్ వెరీ క్లియర్ ఇన్ హిజ్ హెడ్. అండ్ ఆయన స్ట్రెంగ్త్స్ ఉన్నాయి. ఆయన ఏమన్నా లేదు నాకు దీని గురించి సరిగ్గా తెలియదు అంటే రైట్ టెక్నీషియన్స్ని చుట్టూ పెట్టుకుని, ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ కౌశిక్ గారు వచ్చారు అండ్ ఫెంటాస్టిక్ టెక్నీషియన్. ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే మనమందరం ఎక్కడ పనికిరాము. ఆయన చేసిన సినిమాలు కానీ హాలీవుడ్ టు బాలీవుడ్ టు టాలీవుడ్ టు శాండల్వుడ్ టు కాలీవుడ్, ఎవ్రీథింగ్ హీస్ టచ్డ్. అండ్ హిస్ ఫిల్మ్స్ ఆర్ జస్ట్ ఫెంటాస్టిక్. అండ్ ఆయన వచ్చి చేయడము. అండ్ అలాగే మాకు క్షనీల్ డిఓ ఆర్ కెమెరామెన్, ఆయన ఇంకో చిన్న వైల్డ్ డాగ్ ఈ సినిమాలో. ఏదైనా సరే ఎక్కడైనా సరే ఏ గుట్టలైనా ఎక్కడికైనా ఎక్కేసి ఆ కెమెరా పట్టుకుని ఆ గింబెల్ పట్టుకుని వెళ్ళిపోయి ఈ సినిమా తీశాడు. థ్యాంక్ యూ క్షనీల్. ఐ నో యూఆర్ నాట్ హియర్, ఊళ్ళో లేవు. ఐ థింక్ యూ వెంట్ బ్యాక్ టు ఫీజీ ఐలాండ్స్. సో థ్యాంక్ యూ క్షనీల్. సో ఇట్ వాజ్ సచ్ అ బ్లెస్సింగ్. ఇవన్నీ పక్కన పెట్టేస్తే కోవిడ్లో ఒక 3 నెలలు లాక్డౌన్ చేసేసి ఇంట్లో ఇరికి పెట్టేసి అందరినీ, దాని తర్వాత నిరంజన్ షూటింగ్కి వెళ్దాము మనాలి అంటే ఒక్కొక్కళ్ళ మొహాలు చూడాలి మమ్మల్ని, మా అందరిది. అండ్ మనాలిలో దిగినగానే యాక్చువల్లీ నేను చాపర్లో వెళ్ళాను మనాలిలో దిగడానికి, ఫ్లైట్ లేక ఆ టైంలో. అది దిగినగానే ఆ మాస్క్ తీసి బయట పడేస్తే అది ఉన్న ఆనందం అసలు, దట్ హ్యాపీనెస్, వాట్ ఐ ఫెల్ట్, ద లిబరేషన్ ఐ ఫెల్ట్ వాజ్ ఫెంటాస్టిక్. అండ్ కంట్లో నీళ్ళు వచ్చేసాయి, చోక్ అయిపోయాను. అప్పుడు అర్థమైంది మనకి వర్క్ ఈజ్ సో ఇంపార్టెంట్, సో వాల్యుబుల్. ఈ వర్క్ని వీ షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. డోంట్ టేక్ ఇట్ ఈజీ. వర్క్ ఈజ్ సో ఇంపార్టెంట్. అది నువ్వు చేసే వర్క్ని ప్రేమిస్తే ఎంత బాగా వస్తాయి సినిమాలు, ఎంత బాగుంటుందని మళ్ళీ ఇంకొకసారి తెలిసింది. అండ్ వన్ మోర్ సత్యం, చాలామంది అడుగుతారు కోవిడ్లో మీరు ఏం నేర్చుకున్నారని. దట్ వీఆర్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్, వెరీ డిస్పెన్సబుల్. ఒక చిన్న కనపడని ఒక జర్మ్, ఒక వైరస్ పూర్తి ప్రపంచాన్ని ఆపేసి ఒక బ్రేక్ వేయించింది. సో డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ యువర్ సెల్ఫ్స్. జస్ట్ లవ్ యువర్ వర్క్ అండ్ డూ ఇట్ అండ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. And finally, why I'm saying all these philosophies, Wild Dog maaku adi, మా టీం అందరికీ అది. We loved each and ప్రతి నిమిషం we loved everything we did. అది కోవిడ్ కరోనా వైరస్ మాకు టీచ్ చేసిందో ఏది చేసిందో కానీ, అసలు మనాలిలో ఒక్కొక్కళ్ళు చేస్తున్న యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఎనర్జీ కానీ, ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీబడి. నేను సాల్మన్ కొంచెం లేజీ, ఎప్పుడు కుర్చీలో కూర్చుని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు అనుకున్నాను. మనాలి వెళ్ళినగానే గంతులేసాడు. సో దట్ ఈస్ ద ఎనర్జీ వీ గాట్ అండ్ ఫ్రీడమ్ అండ్ దట్ ఇన్ మనాలి. అండ్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ నిరంజన్ యూ గేవ్ మీ యాక్చువల్లీ టు గో టు దట్. అండ్ సో మెనీ ఇన్సిడెంట్స్. నా కోసం మా తమన్ బాబు గురించి ఒక మాట అనరా? వస్తున్నారు. ఓకే. So many incidents. And we have our production designer Murthy, yes, who's done fantastic. Murli. మాకు విఎఫ్ఎక్స్ యుగంధర్ చేశాడు. వాళ్ళందరూ everybody was so. And mixing Kannan from Annapurna. And
ఈ సినిమా అంతా అయిపోయింది, దీనికి ఎడిటింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఫస్ట్ కాపీ వచ్చేసింది వితౌట్ ద మ్యూజిక్. ఎవరు చేయాలి, ఏమి చేయాలి అంటే నిరంజన్ సైడ్ ఓన్లీ తమన్. ఇది ఏమంటారు, ఒక క్లాసికల్ మ్యూజిక్లో పాప్ మ్యూజిక్ కలపాలి, కలిపితే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ దానికి ముందే నేను ఐ హావ్ సీన్ క్రాక్ అనే సినిమా చూశాను. దాంట్లో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ అవుట్ స్టాండింగ్. అండ్ సినిమా సక్సెస్ అవడానికి ఒక కారణం కూడా అదే, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో తమన్ని ఎలాగైనా చేయాలి అని చెప్పి నేను తమన్ని కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ అవన్నీ తీసుకొచ్చి, ఎప్పుడో ఉన్నది మీ తాతగారే మా నాన్నగారిని కనిపెట్టారు, ఫస్ట్ టైం చూశారు ఘంటసాల బలరామయ్య గారు, ఇవన్నీ చెప్పి నిజంగా ఆయన తాతగారు నాన్నగారిని విజయవాడ రైల్వే స్టేషన్లో ఫస్ట్ టైం ఘంటసాల బలరామయ్య గారు చూసి యాక్టింగ్కి తీసుకెళ్తే ఆయన యాక్టర్ అయ్యారు. సో ఆ కనెక్షన్ అవన్నీ వాడుకుని తమన్ కొంచెం మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి పెడతావా, ఒక 3 వారాలే ఉంది అని చెప్పి తమన్ చేసి పెట్టాడు. తమన్, థ్యాంక్ యూ సో మచ్. ద మ్యూజిక్ వాజ్ ఫెంటాస్టిక్, ఇట్ లిఫ్టెడ్ ద ఫిల్మ్ అప్. అది మేము ఒక 70% అని మేము అనుకుంటే దాన్ని తీసుకెళ్ళి 100% దగ్గర కూర్చోబెట్టావు. థ్యాంక్ యూ తమన్. అండ్ టు ప్రేక్షకులందరికీ వైల్డ్ డాగ్ ఆన్ April 2nd. అండ్ చాలా ప్రేమతో తీసాము ఈ సినిమా. చాలా ఇదేదో ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా అనేది తీసి పక్కన పెట్టండి. ఇట్ ఈస్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం ద వే వీ షాట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ విత్ అస్. అండ్ మా వైల్డ్ డాగ్ ట్రైలర్ని పెద్ద హిట్ చేశారు, ప్రమోని పెద్ద హిట్ చేశారు, బజ్ అంతా చాలా బాగుంది, అన్ని సూచనలు బాగున్నాయి. అండ్ బిఫోర్ ఐ ఎండ్ దిస్, నాకు ఊపిరిలో ఒక తమ్ముడు అయ్యాడు కార్తీ. నాకు ఇష్టం లేదు, బట్ ఇద్దరు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. సుల్తాన్ అనే సినిమా వస్తుంది, కార్తీ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి, నా తమ్ముడి సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. సార్, ఎందుకు ప్రేమించామంటే, ఎందుకు ప్రేమించకుండా ఉంటారా ఎన్ని అంటే ఇందుకే. యూ క్యాన్ జస్ట్ నాట్ స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ లవింగ్ దిస్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ నాగార్జున గారు. సార్, అంత బాగుంది సార్. వైల్డ్ డాగ్ గురించి ఎంత బాగా మాట్లాడుకున్నాం. మొదలుపెట్టింది అక్కడి నుంచి, ఆ ఇన్వెస్టిగేషన్ దగ్గర నుంచి, ఆయన దగ్గర నుంచి ఏదో రప్పిస్తానన్నారు కదండి. సో ఇందుకే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆయన దగ్గర ఏముందో చెప్పించండి సార్. మైక్ ఇవ్వండి అమ్మా. అదర్ సెల్ చెప్పాడా, కనుక్కోండి. ఏంట్రా బాంబ్స్ ఎక్కడ పెట్టావు? ఇంతకీ విషయం ఏంటో కనుక్కోండి. మైక్ చెప్పు, ఎక్కడ పెట్టావు? एक धमाका होने वाला है. क्या? एक धमाका होने वाला है. कब? April 2nd. ఎక్కడ, ఎప్పుడు? 2 తెలుగు స్టేట్స్, వైల్డ్ డాగ్ థియేటర్స్లో. ఏక్ ధమాకా హోనే వాలా హై. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ధమాకా April 2nd జరుగుతుంది. వైల్డ్ డాగ్ థియేటర్స్ కి రాబోతోంది. థ్యాంక్ యూ సో మచ్. We're going to meet you in the theaters. Matinee Entertainment తరపున వైల్డ్ డాగ్ని మరొకసారి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చి మమ్మల్ని అందరినీ వెల్కమ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. లుకింగ్ ఫార్వర్డ్, థియేటర్స్లో చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. All right, this is Tea Time Presents Wild Dog Base Camp event powered by Big C, KLM Fashion Mall, and our associate sponsors are Vijayta Supermarket, media partner Brochel, music on Matinee Entertainment, live on TV9, NTV and Trace Media. Thank you Trace Media for hosting the event. సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని కాపాడడానికి 13 మంది టెర్రరిస్ట్ని రిలీజ్ చేశారు. కాందహార్కి మన ప్లేన్ని హైజాక్ చేసినప్పుడు 3 టెర్రరిస్ట్ని రిలీజ్ చేశాం. వాళ్ళల్లో ఒకడు మసూద్ ఆజాద్. వాడి మూలంగానే బాంబే టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి. దాంట్లో 174 ఇన్నోసెంట్ పీపుల్ డైడ్. ఒకడు మన దేశంలో 100 మంది అమాయకుల్ని చంపి మీరు నన్ను ఏమీ చేయలేరు అంటే ఐఎమ్ నాట్ ఓకే విత్ దట్.
విజయ్ వర్మ డీల్ చేసిన ఏ కేసులోనూ ఎవరు ప్రాణాలతో మిగిలేదు. 1.5 crore ఇంటర్నల్ సెక్యూరిటీ, 2 crores బుల్లెట్ అండ్ బాంబ్ ప్రూఫ్ సెల్, 26 కోట్లు, 250 మంది స్పెషల్ పోలీస్ ఫోర్స్ కాపులా, టోటల్గా 29 కోట్లు. ఇదే కాకుండా బిర్యానీ, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, విఐపి సర్వీస్, ఇదంతా కసబ్ కోసం. ఆర్ యూ ఓకే విత్ దట్?